హాయ్ గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డే 3 ఇన్ సిక్కిం. లాచుంగ్లో ఉన్నాను. టెంపరేచర్ వచ్చేసి 2 degrees. మార్నింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు లాచుంగ్ నుంచి మేము వెళ్ళాల్సి ఉంటుంది 0 పాయింట్ వైపు. అప్రాక్సిమేట్లీ 50 kilometers ఉంటుంది. ఆన్ ది వేలో యాంతాంగ్ వ్యాలీ ఇవన్నీ మీరు ముందు వీడియో చూస్తుంటే ఇదంతా నేను ప్యాకేజ్, ఇది షేర్డ్ బేసిస్లో ప్యాకేజ్ కింద బుక్ చేసేస్తున్నాను. ఒక్కనే వచ్చాం కనుక నాకు అరౌండ్ 3,300 rupees పడింది యాంతాంగ్ వ్యాలీ వరకు. యాక్చువల్లీ ఇప్పుడు యాంతాంగ్ వ్యాలీ నుంచి మళ్ళీ 0 పాయింట్కి వెళ్ళడానికి నాకు తెలిసి డ్రైవర్కి 350 rupees ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ గమ్ బూట్స్ తీసుకున్నాం, అవి రెంట్కి 50 rupees. ఇప్పుడు అన్నీ తీసుకుని అరౌండ్ 6:30 అవుతుంది ఇలా నాకు తెలిసి. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యేసరికి మనం వెళ్తున్నాం స్నో దగ్గరికి. యాక్చువల్లీ జనవరి టైంలో వస్తే మనం ఉంటున్న ఏరియా లాచుంగ్లో కూడా హెవీ స్నో ఉంటుంది. చాలా చల్లగా ఉంది. ఇంక జాకెట్స్ అవన్నీ ప్రాపర్ ఎక్విప్మెంట్తో ఉంది కాబట్టి నో ఇష్యూ. ఓకే, ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే డీటెయిల్గా ఆన్ ది వేలో వెళ్తూ మాట్లాడుకుందాం. పదండి పోదాం. చూసారుగా గైస్, ఇది వచ్చేసి లాచుంగ్. ఇది వచ్చేసి అబౌవ్ ద సీ లెవెల్ నుంచి చూసుకుంటే 9,600 feet హైలో ఉంటుంది. ఒక రిమోట్ ఏరియా అనుకోవచ్చు, ఇంకా విలేజ్. యాక్చువల్గా నేను అందుకోసం నిన్న వీడియోలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను, నెట్వర్క్ ఏరియాకి బయటికి వెళ్తాను అని. బట్ ఇక్కడ చూస్తే ఎయిర్టెల్ సిగ్నల్ అయితే బాగానే ఉంది, జియో అంతంత మాత్రమే. అది ముందుగా చెప్పినట్టుగా సన్ రైజ్ కొంచెం ఎర్లీగానే అవుతుంది, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ కదా. బట్ సన్సెట్ మొత్తం ఎర్లీగా అయిపోతుంది. ఇంకా వ్యూ చూడండి, ఇక్కడ నుంచి ఎలా ఉన్నాయి అన్నీ చూపిస్తాను 1 by 1. బట్ ఇంకా 5:30 స్టార్ట్ అవ్వాల్సింది. ఆల్మోస్ట్ 6 అవుతున్నా కూడా ఇంకా డ్రైవర్ రాలేదు, ఎక్కడ పడుకున్నాడో తెలియదు. నాకు తెలిసి స్టార్ట్ అయిపోయి మేము మూవ్ అయిపోయేసరికి అరౌండ్ 7 అవ్వచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ వచ్చేటప్పుడు మాత్రం మీ ఓన్ ఎక్విప్మెంట్తో రావడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ క్యాచ్ అప్ ఆన్ ద వే. వెనకాల మీకు క్రౌడ్ అనిపించింది కదా, అది వచ్చేసి యాంతాంగ్ వ్యాలీ. యాక్చువల్లీ ఫస్ట్ మేము అక్కడ ఆగాలి, ఆగకుండా డైరెక్ట్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 27 kilometers దూరంలో 0 పాయింట్ అని ఉంటుంది. మార్నింగ్ 7:30 అవుతుంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతే మనకు రెస్ట్ తక్కువ ఉంటుంది. అది కవర్ చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు ఈ యాంతాంగ్ వ్యాలీ కానీ కవర్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఈ యాంతాంగ్ వ్యాలీ అవుతుందో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. యాక్చువల్లీ మీరు మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో వచ్చారనుకోండి, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ చూడవచ్చు అదంతా. సో మీరు ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఆన్ ది వే ఈ వ్యూస్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ మీకు నేను ఆన్ ద 0 పాయింట్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను.
ఇంకా 0 పాయింట్ నుంచి అయితే యాక్చువల్లీ ఇంకా 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ లాంటివి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళనివ్వట్లేదు అంటున్నారు. బట్ కొద్దిసేపు అయితే ఇక్కడ స్నో ఉంది. దీన్ని కొద్దిసేపు ఇక్కడ చిల్ అవుదాం. కొద్దిసేపటి తర్వాత మిగతా వెహికల్ వచ్చిన తర్వాత ముందుకు మరి వెళ్ళనిస్తారా లేదా అనేది చూద్దాం. కానీ ఒకటి, మీ వీడియోస్లో మీరు ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు, కానీ వ్యూస్ మాత్రం టోటల్ డిఫరెంట్. గ్యాంగ్టాక్ నుంచి లాచుంగ్ వచ్చేంత వరకు వ్యూస్ ఒకలా ఉంటాయి. లాచుంగ్ నుంచి యాంతాంగ్ వైపు ఈ 0 పాయింట్ వెళ్ళేటప్పుడు చెట్లు ఏముంటాయి, మొత్తం వ్యాలీ, వ్యూస్ టోటల్ డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ నిజంగా మిస్ అవ్వద్దు. మోస్ట్ ఆఫ్ ద టైం ఐ అగ్రీ ట్రావెలింగ్లోనే పోద్ది. బట్ ఆ ట్రావెలింగ్లో కూడా కొంచెం అంటే మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఆ కార్ని హైర్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకా వ్యూస్ ఎంజాయ్ చేయండి. మీరు ఇక్కడ కాఫీ తాగుతారా లేదా పెగ్గులు వేస్తారా, అన్నీ ఉంటాయి ఇక్కడ. నో నీడ్ టు వరీ. ये पकौड़ा कैसा है? 10 का एक. वो पिक कैसे दे रहे हैं? मतलब वो सिक्किम का है, ओल्ड मग है, 60 ml का 60 रुपीज़. 60 ml का 60 रुपीज़. वो फ्रीजर का 180. ओके. मैगी मैगी अच्छा है, मैगी बहुत अच्छा है. ओके. अंडा 120. కొంచెం హార్డ్గానే ఉంది. కొంచెం స్లిప్పరీగా ఉంది. గమ్ షూస్ వేసుకున్నా కూడా స్లిప్ అయితే అవుతున్నాయి. కొంచెం జాగ్రత్త. వ్యూ చూస్తుంటే టెంప్టింగ్. డ్రోన్లో ఏదైనా ట్రై చేస్తుంటే పర్మిషన్ లేదు, బార్డర్ ఏరియా. సో ఇప్పుడు ఇంకా పని అయిపోయింది. 0 పాయింట్ వచ్చి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 8 కిలోమీటర్లు. దాన్ని 0 పాయింట్ అని ఎందుకంటారంటే అక్కడ నుంచి అక్కడికి రోడ్ ఎండ్. ఇంకా అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే చైనా. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ యాంతాంగ్ వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలి. పక్కన హాట్ స్ప్రింగ్స్ ఉందంట, మరి అక్కడ కవర్ చేయడానికి టైం దొరుకుతుందో లేదో తెలియదు. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ హోటల్కి వెళ్ళేసి లంచ్ చేసి బ్యాగేజ్ అంతా పికప్ చేసుకొని మేము మళ్ళీ ఈరోజు బై నైట్ గ్యాంగ్టాక్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. నాకు తెలిసి అరౌండ్ 7-8 అవుద్ది మళ్ళీ ఈరోజు కూడా. ట్రావెలింగ్లోనే టోటల్ డే గాన్. ఓకే, ఇంకా మళ్ళీ బ్యూటిఫుల్ రోడ్ జర్నీ చూపిస్తూ యాంతాంగ్ వ్యాలీ దగ్గర కలుస్తాను. అందువేలో ఇంకో స్టాప్ తీసుకున్నాం. చూస్తుంటే బాగుంది, ఫోటో తీయడానికి బాగుంది అనిపిస్తే అందరూ పక్కా పిచ్చి చిన్న ఫోటో సెషన్ లాంటిది అనమాట. ఇంకా చూపిస్తాను చూడండి. యాక్చువల్ అక్కడ ఐస్ అంతా మెల్ట్ అయ్యి వాటర్ అంతా కిందకి వస్తున్నాయి కదా, చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడంతా క్లోజ్ అయిపోయింది.
ఇంకొక 1 మంత్ అయితే అంత గట్టి అయిపోతుంది నాకు తెలిసి. దీనిపైన నడుస్తూ కూడా మేబీ స్లిప్పరీ. యా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు జర్నీలో పోతున్నట్టు అనిపిస్తుంది, బట్ ఆ వచ్చి జర్నీ ఎంజాయ్ చేస్తుంటే చూసారు టోటల్ డిఫరెంట్. కొంచెం ఓపిక కావాలి, ఇంత చాలాసేపు డ్రైవింగ్లోనే పోద్ది కదా, కొంచెం ఓపిక. ముందు రోజు టెంపరేచర్ -1 -2కి వెళ్ళింది, అరౌండ్ మిడ్-నైట్ 1 o'clock 2 o'clock. యాక్చువల్గా నాతో పాటు వచ్చిన మిగతా 8 మంది సరిగా పడుకోలేదంట. యాక్చువల్ ప్లాన్ ప్రకారం రిటర్న్లో వచ్చేటప్పుడు మేము యాంతాంగ్ వ్యాలీ దగ్గర ఆగి అది విజిట్ చేసి, దాని పక్కనే హాట్ స్ప్రింగ్ అని ఉంటుంది, అంటే న్యాచురల్గా వాటర్ అక్కడ వేడిగా ఉంటాయి అన్నమాట. ఆ రెండు విజిట్ చేయాలి. వీళ్ళు పడుకొని కార్లో నుంచి లేవకుండా డ్రైవర్ పైన ఫోర్స్ పెట్టారు, మనం వెళ్దాం ఇంకా రిటర్న్ అని చెప్పి. నాకేమో దిగి అది విజిట్ చేద్దామని ఉంది. ఇంకా నేనేమో 1 ఓట్ నాది దిగుదామని, మిగతా 8 ఓట్లు వద్దు వెళ్దామని. ఇంకేం చేయలేక రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది హోటల్ వైపు. గ్రూప్ ట్రావెలింగ్ ఆర్ ఇలా షేర్డ్ క్యాబ్లో ట్రావెలింగ్ చేస్తే ఒక పెద్ద మైనస్. బ్యాక్ టు హోటల్ రూమ్. లాచోంగ్లో ఉన్న రూమ్ దగ్గరికి వచ్చాం. ఆల్మోస్ట్ టైం 1 అవుతుంది. ఇక్కడ మేము లంచ్ చేసి స్టార్ట్ అయ్యేసరికి నాకు తెలిసి 1:32 అవుతుండొచ్చు. కొంచెం హడావిడిగా ఉంటుంది షెడ్యూల్. 1 నైట్ ఇక్కడ ఆఫ్ చేసుకుంటే. లేదు ఇంత హడావిడి వద్దు అనుకుంటే మాత్రం అట్లీస్ట్ 2 nights ఆఫ్ చేసుకొని ట్రై చేయండి. 2 nights ఇనఫ్. ఓకే, మేము అక్కడ ఇక్కడ నుంచి మార్నింగ్ అరౌండ్ 6:30-7 స్టార్ట్ అవుతాయి. రిటర్న్ 12:30కి వచ్చాం. అక్కడ హార్డ్లీ స్పెండ్ చేసిన ఎంత అంటే ఒక 1 hour అంతే, మ్యాక్సిమం అంతే 1 hour. ఒక 2 nights ప్లాన్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇంకోటి లాచన్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అది కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్యాకప్ అండ్ గ్యాంగ్టాక్కి. నేను ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మళ్ళీ చూపిస్తాను, లేదంటే నైట్ గ్యాంగ్టాక్లో సేమ్ రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను. బాగుంటుంది విలేజ్ మౌంటైన్స్ మధ్యలో. ఎందుకంటే మొత్తం ఆర్మీ వాళ్ళ ప్లేస్ అవ్వడం వల్ల ఎక్కడ సరిగ్గా షూట్ చేసి చూపించలేకపోతున్నాను మీకు. లిటరల్లీ పైన అయితే చూపిస్తుంది చూడండి. అక్కడ కొండ మొత్తం వేస్తూ ముంచేసి ఇదంతా లాచోంగ్ విలేజ్. బ్యాక్ టు రూమ్. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 7 అవుతుంది. లాంగ్ జర్నీ. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైం నిన్న మార్నింగ్, మీరు ముందు వీడియో చూడకపోయింటే నిన్న మార్నింగ్ అరౌండ్ 9 o'clock రూమ్ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు నైట్ 7 o'clockకి రూమ్కి రీచ్ అయ్యాను. ఈ రూమ్ని ఆల్రెడీ ముందుగానే బుక్ చేసుకున్నాను. మీరు ముందు వీడియో చూడకపోయింటే అదంతా ప్లేలిస్ట్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఫుల్ డే ఇంకొక రూట్కి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. అండ్ ఇంకోటి, అక్కడ మైనస్ టెంపరేచర్ నుంచి వచ్చి ఇక్కడ చూసేసరికి 8 degrees ఉన్నా కూడా చలి పెట్టట్లేదు అసలు. ఓకే, గుడ్ నైట్, బాయ్.